ఏంటి అనేది అవి చూపించాను కొన్ని. దెన్ యాడ్స్ అనేవి ఎట్లా ప్లేస్ చేస్తారు, టూల్స్ ఏంటి, అవన్నీ కూడా ఇన్ డెప్త్ నేను ఒకసారి ఇప్పటి నుంచి టీచ్ చేస్తాను. ఎవరికైనా డౌట్ వస్తే అడగండి. స్క్రీన్ కనిపిస్తుంది కదా? స్క్రీన్ కనిపించట్లేదు సార్. ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. లాస్ట్ టైం ఒకరు డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ గా ఒక పేజ్ క్రియేట్ చేశారు కదా, ఆ పేజ్ రిలేటెడ్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎనీ బిజినెస్, ఒక బిజినెస్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఉండేది ఏంటంటే లీడ్స్ అన్నమాట. లీడ్ ఇన్ ద సెన్స్ ఎంక్వైరీ అనుకోండి. ఇప్పటికి అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఏదైతే ఒకరు ఫేస్బుక్ లో డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ పేజ్ ఓపెన్ చేశారు కదా, ఆ పేజ్ ఒక బిజినెస్ అని కన్సిడర్ చేస్తే, ఆ బిజినెస్ అనేది ఎవరికి సర్వీస్ చేసిద్ది? మార్కెట్ లో ఉండే ఎనీ బిజినెస్ పీపుల్, లైక్ రెస్టారెంట్ కానీ, క్లాతింగ్ స్టోర్స్ కానివ్వండి, ఇంటీరియర్ డిజైనర్స్, హాస్పిటల్స్, ఇట్లా మల్టిపుల్ బిజినెస్ అనేవి మార్కెట్ లో ఉన్నాయి. సో ఏ బిజినెస్ అయినా కూడా ఆ బిజినెస్ కి ఏంటంటే జనాలు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గర సర్వీస్ తీసుకుంటే బిజినెస్ ముందుకెళ్ళింది, రైట్? సో ఆ పాయింట్ లో మనం ఏంటంటే ఒక బిజినెస్ కి సర్వీస్ చేసేది మేజర్ గా లీడ్స్ పైన వర్కౌట్ చేసిస్తాము. అర్థమవుతుందా? లాస్ట్ టైం ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ గా ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేశారో, ఆ పేజ్ ని మనం గ్రో చేయాలి, ఆ పేజ్ ని ఫ్రంట్ లైన్ పెట్టుకొని మనం బిజినెస్ చేయాలి అంటే ఇది ఒక కేటగిరీ ఆఫ్ యాడ్ అన్నమాట. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, స్పాన్సర్డ్ అని ఉంది. మనం ఇంటర్నెట్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో ప్లేస్ చేసిన ఒక యాడ్ ఇది. లీడ్స్ కి రిలేటెడ్ గా మేము ఈ పోస్టర్ పెట్టి ఒక యాడ్ రన్ చేశాము. ఓకే, ఈ యాడ్ అనేది నాకు ఇన్స్టాగ్రామ్ లో ఇలా కనిపిస్తుంది. ఇది ఇన్స్టాగ్రామ్ ఫీడ్ లో నాకు ఇలా కనిపిస్తుంది యాడ్. సైన్ అప్ బటన్ ఉంది, కింద డిస్క్రిప్షన్ ఉంది. అదే ఫేస్బుక్ చూడండి, ఫేస్బుక్ ఫీడ్ లో అయితే యాడ్ అనేది ఇలా కనిపిస్తుంది. ఫేస్బుక్ స్టోరీస్ లో చూడండి యాడ్ ఎలా ఉంటుంది. అంటే పాయింట్ ఏంటంటే మనం పెట్టే ఒక యాడ్ అనేది కస్టమర్స్ యూజ్ చేసే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ప్లేస్మెంట్స్ ఉంటాయి. ప్లేస్మెంట్ అంటే నేను ఓన్లీ పోస్టర్స్ చూసేటప్పుడు నాకు పోస్టర్ లాగా కనిపిస్తుంది యాడ్ అనేది. రీల్స్ చూసేటప్పుడు రీల్స్ ప్లేస్ లో ఇట్లా కనిపిస్తుంది. రీల్స్ చూసేటప్పుడు ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, సారీ ఇది స్టోరీస్ అంట. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇట్లా కనిపిస్తుంది, ఫేస్బుక్ స్టోరీలో ఇలా ఉంటుంది, రీల్స్ లో మాత్రం ఇలా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇక్కడ చూడండి, ఇన్స్టాగ్రామ్ రీల్ లో మనం పెట్టిన యాడ్ అనేది ఇట్లా కనిపిస్తుంది కస్టమర్లకి. సో ఈ యాడ్ అనేది ఎవరికి కనిపిస్తుంది అంటే మీకు కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్,
ఇప్పుడు ఈ రైస్ డిస్టిల్ అనేది ఒక విజయవాడలో ఉండే కంపెనీ అనుకుంటే, విజయవాడలో ఒక 1,00,000 మంది జనాలు ఉంటే 1,00,000 మందికి యాడ్ అనేది కనిపించదు. అర్థం చేసుకోండి. ఈ యాడ్ అనేది 1,00,000 మందికి అలా కనిపించదు. ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో, ఎవరైతే నేను సర్వీస్ ఇవ్వాలి అనుకుంటున్నానో అట్లాంటి వాళ్ళని మాత్రమే నేను ఇక్కడ టార్గెట్ చేస్తాను. ఇప్పుడు నేను ఈ కంపెనీకి ఓనర్ లాగా ఆలోచిస్తే నేను ఎవరికి సర్వీస్ ఇవ్వగలను అంటే హాస్పిటల్ వాళ్ళకి ఇవ్వగలను, ఇంటీరియర్ బిజినెస్ చేసే వాళ్ళకి సర్వీస్ ఇవ్వగలను, రెస్టారెంట్ వాళ్ళకి, ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి. సో సేమ్ ఇప్పుడు నేను ఏవైతే వర్డ్స్ ఆర్ కేటగిరీస్ చెప్తున్నానో ఆ కేటగిరీ జనాలకి నా యాడ్ అనేది కనిపించేలాగా వర్కౌట్ చేసుకుంటాను నేను. సో ఇవన్నీ ఏంటంటే ప్లేస్మెంట్స్ అన్నమాట. నా యాడ్ అనేది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ నాకు ఎలా కనిపిస్తుంది అనేది నేను ఇక్కడ చూసుకోవచ్చు. ఈవెన్ మనం ఎవరికైనా సర్వీస్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎవరన్నా అడిగితే ఎలా కనిపిస్తుందో చూపించండి అని అడిగితే మనం ఇది చూపించాలి వాళ్ళకి. ఓకే, ఇది నేను పెట్టిన యాడ్. సో ఇప్పుడు ఈ యాడ్కి వచ్చిన రిజల్ట్స్ చూడండి. రిజల్ట్స్ ఏంటి, ఖర్చు ఎంత అయింది. స్క్రీన్ అందరికి కనిపిస్తుంది కదా. సి ఇక్కడ యాడ్ వచ్చేసి 6th నుంచి రన్ అవుతుంది, 6వ తారీఖు నుంచి. 6/12/24. ఆరో తారీఖు నుంచి ఈరోజు 31వ తారీఖు. సి జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు యాడ్ అనేది 6వ తారీఖు నుంచి, డిసెంబర్ 6వ తారీఖు నుంచి రన్ అవుతుంది. ఈ రోజు వరకు రన్ అయితే మనకి ఆల్మోస్ట్ ఫేస్బుక్ లీడ్స్ అనేవి 123 బిజినెస్ ఓనర్స్ మన యాడ్ చూసి రెస్పాండ్ అయ్యారు. ఓకే, ఈ రెస్పాన్స్ కూడా ఎట్లా ఉంటుందో నేను చూపిస్తాను. సి ఈ ఫామ్ ఏంటంటే ఇక్కడ 123 మంది చూశారు కదా నెంబర్. మనకి కాంటాక్ట్ డీటెయిల్స్, కస్టమర్ డీటెయిల్స్ అనేవి ఇట్లా మనకు వస్తాయి. ఆ డీటెయిల్స్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము కస్టమర్ని అడిగిన క్వశ్చన్స్: ఆర్ యూ ఏ బిజినెస్ ఓనర్? మీరు బిజినెస్ ఓనరా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో, ఐఎమ్ అన్ ఎంప్లాయీ ఆర్ ఫ్రీలాన్సర్. ఇందాక ఫోటో చూశారు కదా, ఒక్క సెకండ్. ఈ యాడ్ చూశారు కదా, యాడ్ కింద సైన్ అప్ బటన్ ఉందా? స్పాన్సర్డ్ యాడ్. యాడ్ కింద మరిన్ని వివరాలకు వెంటనే సంప్రదించండి. సైన్ అప్. ఈ సైన్ అప్ బటన్ ఓపెన్ అవ్వగానే కస్టమర్ కి కొన్ని క్వశ్చన్స్ ఓపెన్ అవుతాయి. ఆ క్వశ్చన్స్ ఏంటంటే, ఇదొక క్వశ్చన్: ఆర్ యూ ఏ బిజినెస్ ఓనర్? ఎస్ అయితే ఎస్ అని టైప్ చేస్తాడు, లేదు అంటే నో అని టైప్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ యువర్ బిజినెస్ నేమ్? మీ బిజినెస్ పేరేంటి? ఓకే, ఇదొక క్వశ్చన్. కస్టమర్ ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా కస్టమర్ ఆన్సర్ ఇచ్చి సబ్మిట్ కొట్టాలి. అప్పుడు మాత్రమే మనకి ఇక్కడ ఈ నెంబర్ అనేది పెరిగిద్ది. ఇక్కడ 123 ఉంది కదా. ఈ 123 అనేది 123 బిజినెస్ ఓనర్స్. ఈ ఫామ్ అనేది నేను అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా
ఫిల్ చేసి వాళ్ళ లీడ్స్ అనేవి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మనకు పంపించారు. వాట్ ఈస్ యువర్ బిజినెస్ నేమ్? సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ రిక్వైర్మెంట్స్? షేర్ అట్లీస్ట్ 2. నేను ఒక బిజినెస్ ఓనర్ని అడుగుతున్నాను, నీకేం కావాలి డిజిటల్ మార్కెటింగ్ నుంచి? ఇది ఒక క్వశ్చన్. దానికి ఆన్సర్స్ చూడండి. ప్రమోషన్, డిజిటల్ మార్కెటింగ్, హోమ్ లోన్స్, కస్టమర్స్ అండ్ లీడ్స్, హోమ్ క్లీనింగ్ ప్రొడక్ట్స్, ఐ వాంట్ బిజినెస్ సక్సెస్, హౌ టు గెట్ మోర్ లీడ్, వర్క్స్, హ్యూజ్ ఇన్కమ్ అండ్ హ్యూజ్ ప్రాఫిట్స్, డేటా, లీడ్స్. ఇవన్నీ కూడా డిఫరెంట్ కస్టమర్స్, డిఫరెంట్ బిజినెస్ ఓనర్స్, వాళ్ళకి ఈ పర్టికులర్ సర్వీస్ కావాలని వాళ్ళు ఫిల్ చేశారు. నెక్స్ట్, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈమెయిల్ ఐడి అడిగాను. ఈమెయిల్ ఐడీస్ ఎందుకు అడుగుతాము అంటే, ఈమెయిల్ ఐడీస్ మన దగ్గర ఉంటే రీటార్గెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నాకు ఒక 1 2 3 4 5 6 7 8 9 10 11 ఒక 12 ఈమెయిల్ ఐడీస్ నా దగ్గర ఉన్నాయి. ఈ 12 మంది మన దగ్గర తీసేసుకోరు ఇప్పుడే. మనం ఏంటంటే ఈ 12 మందిని రెగ్యులర్ గా ఫాలో అప్ కూడా చేస్తూ ఉండాలి. లేదు అంటే ఇప్పుడు నా దగ్గర ఎగ్జిస్టింగ్ డేటా ఉంది కాబట్టి ఈ రెగ్యులర్ డేటాకి నా క్యాపబిలిటీ ఏంటి అనేది అది మనం మెయిల్స్ ద్వారా చూపించుకుంటాం, మెయిల్స్ పంపిస్తూ ఉంటాము. ఓకే, ఇప్పుడు ఎవరైనా ఈమెయిల్ ఐడి ఓపెన్ చేస్తే మల్టిపుల్ ప్రమోషనల్ ఈమెయిల్ ఐడీస్ వస్తూ ఉంటాయి. సో ఫలానా ఆఫర్ ఉంది, రేపు న్యూ ఇయర్ ఉంది, న్యూ ఇయర్ కి ఆఫర్ ఉంది అనేసి. సేమ్ మనం కూడా ఈ ఈమెయిల్ ఐడీస్ కి ఆఫర్స్ ఉన్నాయి అనేసి మెయిల్స్ అనేవి పంపిస్తుంటాము. నెక్స్ట్, నేమ్ ఏంటి? బిజినెస్ ఓనర్ పేరు అడిగామన్నమాట. పేరు అడిగితే కొంతమంది షాప్ పేర్లు ఇచ్చారు, నేమ్స్ ఇచ్చారు. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. నేను ఇక్కడ అరేంజ్ చేశాను. ఇది మొబైల్ నెంబర్ అడుగుతాము. నెక్స్ట్ సిటీ అడుగుతాము. ఓకే, సిటీస్ వచ్చేసి. సో ఇది మన వర్క్ యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్. నేను నా కంపెనీకి ఇంతమంది జనాలు ఈ సర్వీస్ కావాలని చూస్తున్నారు అని నేను ఈ డేటా అనేది తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తాను. ఈ డేటా నేను ఇచ్చేస్తే సేల్స్ వాళ్ళు ఈ ఫోన్ నెంబర్స్ కి, ఈమెయిల్ ఐడీస్ కి అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయిన దాంట్లో నుంచి వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు సేల్స్ అనేవి క్లోజ్ చేస్తారు. నేను యాజ్ ఎ ఇండివిజువల్, నేను ఒక పర్సన్ని, నేను ఒక డిజిటల్ మార్కెటర్ని, నేను నా కంపెనీకి సపోర్ట్ చేస్తున్నాను రెవెన్యూ కోసము, లేదంటే నా కంపెనీ గ్రో అవ్వడానికి నేను ఇట్లా వాళ్ళకి హెల్ప్ అవుట్ చేస్తాను. బిజినెస్ కోసము మొబైల్ నెంబర్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాను. అర్థమవుతుందా? సి, ఇప్పుడు నేను ఒక 123 మొబైల్ నెంబర్స్ అనేవి కంపెనీలో ఇచ్చాను. ఈ 123 మెంబర్స్ మన దగ్గరికి రావడానికి ఫేస్బుక్ వాడు ఒక్కొక్క లీడ్కి 73.59 పైసా ఛార్జ్ చేశాడు. మనకు అయిన ఖర్చు ఇది, డిజిటల్ మార్కెటింగ్ లో అయిన ఖర్చు. 123 మంది కస్టమర్లు మన దగ్గరకు వచ్చారు. దాంట్లో నుంచి ఒక్కొక్కరికి రావడానికి నాకు ఆల్మోస్ట్ 74 రూపాయలు పడింది. టోటల్ నాకు అయిన ఖర్చు 9,051 రూపాయి ఈ నెలకి. నేను ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్ ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ చెప్తున్నాను, డిజిటల్ మార్కెటింగ్ కి 25 లో రేపటి నుంచి స్కోప్ అనేది చాలా ఉంది. ఓకే, స్కోప్ చాలా ఉంది. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఉన్న ప్లేస్ లో కూర్చొని నెలకి 30,000 సంపాదించడం చాలా ఈజీ, కరెక్ట్ గా నేర్చుకుంటే. అర్థమవుతుందా? ఈ సింపుల్ స్టాటిస్టిక్స్ చూడండి. 123 లీడ్స్ నేను ఇచ్చాను కంపెనీకి. ఆ ఒక్కొక్క లీడ్ నాకు రావడానికి పడిన ఖర్చు ఆల్మోస్ట్ 74 రూపాయలు. టోటల్ నెలకైన ఖర్చు, నెలకి నేను ఈ మార్కెటింగ్ ఇదంతా చేయడానికి ఫేస్బుక్ వాడికి పే చేసిన అమౌంట్ 9,052 రూపాయలు అనుకోండి. ప్లస్ జిఎస్టి ఉంటుంది. ఇక్కడ మనకి జిఎస్టి చూపించడు, బట్ ఇక్కడ జిఎస్టి ఉంటుంది. ఒక 1,000 రూపాయలు జిఎస్టి అనుకోండి. యావరేజ్ గా 1,000 రూపాయల నుంచి 1,300 దాకా ఉండిద్ది. 18% జిఎస్టి ఉంటుంది ఫేస్బుక్ యాడ్స్ లో.
ఫేస్బుక్ యాడ్స్ కాదు, మొత్తం డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీ మొత్తం 18% జిఎస్టీ ఉంటుంది. 10,000కి 1,800. ఓకే, సో నేను ఇప్పుడు ఖర్చు మాత్రమే చెప్తున్నాను, మీకు అర్థమవుతుంది. సో ఆల్మోస్ట్ నేను ఒక 11,000 ఫేస్బుక్ వాడికి కట్టాను అనుకోండి. ఫేస్బుక్ యాడ్స్, ఈ ఫేస్బుక్ యాడ్స్ లో నేను ఫేస్బుక్ కట్టిన అమౌంట్ ఆల్మోస్ట్ ఒక 11,000 అనుకోండి. 11,000 కట్టాను. ఈ 11,000కి నాకు వచ్చిన లీడ్స్ 123 లీడ్స్ వచ్చాయి. ఓకే, ఇక్కడ ఒక 11,000 ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ చేసినందుకు గాను నాకు నెలకి ఒక 30,000 శాలరీ అనుకోండి. 30K నా శాలరీ. 30,000 నా శాలరీ ప్లస్ 11,000 నేను ఫేస్బుక్ వాడికి కట్టాను. ఆల్మోస్ట్ నాకు 41,000 ఖర్చు అయింది. ఇప్పుడు ఈ 123 లీడ్స్ లో అట్లీస్ట్ వరస్ట్ సినారియోలో సేల్స్ వాళ్ళు 10 లీడ్స్ మాత్రం కన్వర్ట్ చేశారు. ఓకే, సేల్స్ వాళ్ళు 10 లీడ్స్ కన్వర్ట్ చేశారు. ఆన్ అన్ యావరేజ్ ఒక్కొక్క క్లయింట్ బయట ప్రతి ఏజెన్సీ యావరేజ్ గా 20,000 ఛార్జ్ చేసింది. అర్థమవుతుందా? 20,000 ఛార్జ్ చేసింది, నథింగ్ బట్ 2 lakhs రెవెన్యూ వచ్చింది. 2 lakhs రెవెన్యూ కంపెనీలోకి వచ్చింది. ఈ 2 lakhs రావడానికి మేజర్ కాంట్రిబ్యూషన్ ఎవరు చేశారు? డిజిటల్ మార్కెటర్ అంటే మనము. సో మనం వర్క్ చేసినందువల్ల, అంటే మనం ఒక్కరని కాదు, ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్. మనము పని చేయాలి, సేల్స్ వాళ్ళు పని చేయాలి. సో మనము కరెక్ట్గా పనిచేసినందువల్ల ఒక 10,000 ఫేస్బుక్ వాడికి కడితే 2 లక్షలు సంపాదించు. అదే ఇక్కడ 50,000 స్పెండ్ చేసామనుకోండి, ఇంటూ 5 times అవుతుంది, ఆల్మోస్ట్ 10 lakhs సంపాదిస్తాం. సో నేను ఇప్పుడు ఈ స్టాట్స్ అన్ని ఎందుకు రాశాను అంటే, డిజిటల్ మార్కెటర్కి ఉండే పవర్, డిజిటల్ మార్కెటింగ్ ఉండే ఇంపార్టెన్స్. మనం ఏదైనా స్టార్ట్అప్ కంపెనీస్ కి వెళ్తే మనం లేకుండా, లేదంటే డిజిటల్ మార్కెటర్స్ అందరూ ఒకరోజు హాలిడేకి వెళ్ళిపోతే కంపెనీలన్నీ ఆగిపోతాయి, బిజినెస్ లేక. కైండ్ ఆఫ్ అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇది ఖర్చు అన్నమాట. ఇది మనం రన్ చేసిన యాడ్. ఇది పైన ఒక యాడ్ ఉంది చూడండి, ఏబిహెచ్ అని ఒక కంపెనీ రిజల్ట్స్ 15,270 రిజల్ట్స్ వచ్చాయి. చూడండి, 15,270. అది కూడా ఎన్ని రోజుల్లో? 2 రోజుల్లో, 30 డిసెంబర్ నుంచి 31 డిసెంబర్. 15,200 మందికి మన యాడ్ కనిపించింది. ఒక్కొక్కరికి 12 రూపాయలు చొప్పున పడింది. ఖర్చు ఎంత అయిందయ్యా అంటే టోటల్ 200 దాకా అయింది, 185 రూపాయలు. సో ఇదంతా కూడా జరగాలి అంటే మనము ఫస్ట్ ఏ బిజినెస్ కి పనిచేస్తున్నాము, ఆ బిజినెస్ అనేది ఎవరిని ఎక్కువ టార్గెట్ చేస్తుంది అనేది రీసెర్చ్ అనేది మనం చేసుకోవాలి. నెక్స్ట్, సో ఇప్పుడు అసలు ఈ డాష్ బోర్డ్ ఏంటి, ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి.
అన్మ్యూట్ చేయాలి ఎవరది? ఫేస్బుక్ ఓపెన్ చేస్తే మనం ఇది నా ఫేస్బుక్ ప్రొఫైల్ డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాటమ్ లో చూస్తే నేను రెగ్యులర్ గా వాడే ఫేస్బుక్ పేజెస్, ఇవన్నీ పేజెస్ కానీ గ్రూప్స్ కానీ ఇవన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ కనిపిస్తాయి. ఇదొక రెస్టారెంట్, ఇదొక ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ అనమాట, ఇదొక కంపెనీ, ఇది బిట్ కాయిన్ కంపెనీ, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, డాక్టర్, రియల్ ఎస్టేట్, అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ, డెంటల్ క్లినిక్. ఓకే, ఇది నేను రెగ్యులర్ గా వాడే ఫేస్బుక్ పేజెస్. ఇప్పుడు నేను ఫేస్బుక్ ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ క్లిక్ చేస్తే నా ప్రొఫైల్ కింద యాడ్స్ మేనేజర్ అని ఉంటుంది. ఈ యాడ్స్ మేనేజర్ పైన క్లిక్ చేయండి. నాకు ఇది లేకపోతే ఒక్క సెకండ్ వేరే ఫేస్బుక్ లో ఓపెన్ చేస్తున్నాను. మీరు ఎవరిదైనా ఫేస్బుక్ ఐడి పాస్వర్డ్ ఇస్తారా? క్రియేట్ చేసింది కొత్తది? ఎనీవన్? ఎవరైనా ఫేస్బుక్ ఐడి పాస్వర్డ్ ఇస్తారా? పేజెస్ క్రియేట్ చేసిన వాళ్ళు, డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ చేశారు, ఎంబ్రాయిడరీ, నెక్స్ట్ శారీస్ కి రిలేటెడ్ గా ఇట్లా చేసిన వాళ్ళు ఎవరైనా ఇస్తే నేను ఒకసారి యాడ్స్ మేనేజర్ అకౌంట్ అనేది ఎట్లా ఉంటుంది ఏంటో చూపిస్తాను. సరే, ఇది వేరే ఫేస్బుక్ అకౌంట్. ఇది అగైన్ లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ కింద ఆప్షన్స్ చూసుకుంటే యాడ్స్ మేనేజర్, దీనిపైన నేను క్లిక్ చేస్తే ఇట్లా ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇలా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఈ డాష్ బోర్డ్ యూస్ చేసుకొని మనం యాడ్స్ అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ అకౌంట్ ఓవర్ వ్యూ. ఈ అకౌంట్ ఓవర్ వ్యూలో మనకు జస్ట్ నార్మల్ ప్రెడిక్షన్స్ లాగా కనిపిస్తాం. మనం ఎన్ని యాడ్స్ రన్ చేస్తున్నాము, ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని లీడ్స్ వస్తున్నాయి, ఇవన్నీ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇదొక కంపెనీ, మనం యాడ్స్ రన్ చేసాము. లాస్ట్ 7 days లో 25 people వచ్చారు. ఒక్కొక్కరికి 142 రూపీస్ దాకా పడింది. 3600 దాకా ఖర్చు అయింది. ఇది ఓవర్ వ్యూ, ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ లో అన్ని మనం డీప్ గా ఒకసారి రెఫర్ చేసుకోవచ్చు. ఈ క్యాంపైన్ ఆప్షన్ వదిలేసేయండి. ఈ క్యాంపైన్ ఆప్షన్ నేను మళ్ళీ చెప్తాను. దీంట్లోనే మనం యాడ్స్ అవన్నీ క్రియేట్ చేసేది. యాడ్స్ యొక్క రిపోర్ట్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెష్ అకౌంట్ కాబట్టి ఫ్రెష్ గా ఉంది మీకు. ఈ రిపోర్ట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుని మనం క్లయింట్స్ కి వాళ్ళకి పంపించవచ్చు. మంత్ మొత్తంలో ఎన్ని యాడ్స్ రన్ అయ్యాయి, ఎంత ఖర్చు అయింది, ఎంత మందికి రీచ్ అయింది,
ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూసుకుంటాం. ఇక్కడ బిల్లింగ్ అనేది చూడండి. బిల్లింగ్ అని ఉంది. బిల్లింగ్ పైన క్లిక్ చేస్తే నేను ఇప్పటికీ ఓన్లీ ఇంపార్టెంట్ ఫీచర్స్ మాత్రమే చెప్తున్నాను. మనం డీటెయిల్గా యాడ్స్ అవి వర్కౌట్ చేసేటప్పుడు రిమైనింగ్ ఫీచర్స్ కూడా చెప్తాను. ఫస్ట్ నేను ఇప్పుడు బిల్లింగ్ పైన క్లిక్ చేశాను. సి, ఇది ఒక కంపెనీ యాడ్ అకౌంట్. కంపెనీ యాడ్ అకౌంట్. ఇక్కడ మనము అమౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సింపుల్. యాడ్ ఫండ్స్ పైన క్లిక్ చేస్తే నాకు ఇక్కడ పేమెంట్ గేట్వేస్ వచ్చేస్తాయి. సి, యావరేజ్ నాట్ లెస్ దాన్ 40 రూపీస్. ఇక్కడ అమౌంట్ చూసారు కదా, ఏ ఆప్షన్ కావాలి అంటే ఆ ఆప్షన్ యూజ్ చేసుకొని మనం పేమెంట్ కంప్లీట్ చేసేస్తే మన అమౌంట్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. సి, 40 రూపీస్ స్కానర్. ఈ స్కానర్కి అమౌంట్ మనం యాడ్ చేసేస్తే ఇక్కడ అమౌంట్ అనేది రిఫ్లెక్ట్ అయిపోతుంది. 30 డిసెంబర్ అంటే నిన్న క్లయింట్ 30 డిసెంబర్న 1000 రూపాయలు యాడ్ చేశాడు. ఈ ఫండెడ్ ఏంటంటే మనం యాడ్ చేసిన అమౌంట్. అంటే ఈ ఫండెడ్ అమౌంట్ నేను రోజుకి 50 యాడ్ చేయొచ్చు, 5000 యాడ్ చేయొచ్చు, 50,000 యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఫండెడ్ కి పెయిడ్ కి డిఫరెన్స్ ఏంటంటే ఫండెడ్ అనేది నేను యాడ్ చేసిన అమౌంట్. ఈ పెయిడ్ ఏంటంటే నాకు డైలీ ఖర్చు అయిన అమౌంట్. 1 సెకండ్. సి, ఫండెడ్ ఏంటంటే నేను యాడ్ చేసే అమౌంట్. డైలీ నేను పెట్టే యాడ్స్ అనేది ఎంత ఖర్చు అవుతుంది డైలీ అనేది ఇక్కడ పెయిడ్ లో మనం డైలీ బేసిస్ పైన చూసుకోవచ్చు. నేను ఇక్కడ 1000 రూపాయలు యాడ్ చేసేసాను కాబట్టి ఈ రోజు 1000 రూపాయలు అయిపోతుందని కాదు. ఎవ్రీ యాడ్ కి నేను ఒక కమాండ్ ఇస్తాను, డైలీ ఇంతే అమౌంట్ స్పెండ్ చేయాలి అనేసి. సో పేమెంట్ కి రిలేటెడ్ గా ఎవ్రీథింగ్ ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే బిల్స్ అండ్ పేమెంట్ లో వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్. ఇవన్నీ ఇన్ డెప్త్ ఉంటాయి, మీకు ఇప్పుడే కాదు. ఇప్పుడు క్యాంపెయిన్స్ ఓపెన్ చేస్తున్నాను. క్యాంపెయిన్ ఆప్షన్ ఓపెన్ చేశాను. ఈ క్యాంపెయిన్ ఆప్షన్ ఏంటంటే మీరు చూసే ప్రతి స్పాన్సర్డ్ యాడ్ అనేది ఇక్కడి నుంచే వెళ్ళింది. మీరు చూసే ప్రతి స్పాన్సర్డ్ యాడ్స్ అన్ని కూడా డిజైన్ అయ్యేది ఇక్కడే. సో ఇంతకుముందు నేను క్యాన్వా అది చూపించాను. ఇప్పుడు మనం ఒక కంపెనీలో రియల్ ఎస్టేట్ కంపెనీలో జాయిన్ అయ్యాము అనుకోండి. ఎగ్జాంపుల్, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో జాయిన్ అయ్యాము యాజ్ అ డిజిటల్ మార్కెటర్. ఒక బేసిక్ కంపెనీ, చిన్న కంపెనీ. అప్పుడు ఏంటంటే వాళ్ళ వెంచర్ ఏంటి, వాళ్ళు ఏం ప్లాట్స్ అమ్ముతున్నారు, ఏం అపార్ట్మెంట్లు అమ్ముతున్నారు, ఈ డేటా అంతా కూడా మనం తీసుకుంటాము. ఓకే, తీసుకొని ఒక పోస్టర్ అనేది రెడీ చేసుకోవాలి.
ఆ పోస్టర్ రెడీ చేయడానికి క్యాన్వా చూపించాను. అండ్ ఏంటంటే మనం రాసే కాంటెంట్ కూడాను జాగ్రత్తగా రాయాలి. అంటే మనం రాసే ఒక లైన్ అనేది కస్టమర్ చూడగానే అట్లా ఆగి పోస్టర్ మొత్తం చూడాలి. అలా రాస్తేనే మన యాడ్స్ కి లీడ్స్ అనేవి బాగా వస్తాయి. ఓకే, సో ఈ డాష్ బోర్డ్ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి వెళ్ళిన తర్వాత అపార్ట్మెంట్స్ అమ్ముతున్నారా, ప్లాట్సా మొత్తం తెలుసుకున్నాము. ఒక డిజైన్ కూడా రెడీ చేసేసుకున్నాము, అయిపోయింది. ఇప్పుడు నేను యాడ్ పెట్టాలి. ఫేస్బుక్ లో యాడ్స్ మేనేజర్ ఆప్షన్ ఓపెన్ చేశాను, డాష్ బోర్డ్కి వచ్చేసాను. ఓకే, రాగానే ఇక్కడ క్రియేట్ ఆప్షన్ ఉంది చూడండి. క్రియేట్ ఆప్షన్ దీనిపైన క్లిక్ చేయాలి. మనం చూసే ఫేస్బుక్ స్పాన్సర్డ్ యాడ్స్ ఉన్నాయి కదా, ఆ స్పాన్సర్డ్ యాడ్స్ అనేవి ఆల్మోస్ట్ 6 కేటగిరీస్ ఉంటాయి. లేదంటే మెటా లో 6 కేటగిరీ ఆఫ్ యాడ్స్ అనేవి ఉన్నాయి మనకి. ఫస్ట్ వన్ అవేర్నెస్, సెకండ్ వన్ ట్రాఫిక్, ఎంగేజ్మెంట్, లీడ్స్, యాప్ ప్రమోషన్ అండ్ సేల్స్. అర్థం చేసుకోండి, ఇవన్నీ కూడా కేటగిరీస్. నేను పెట్టబోయే యాడ్ అనేది ఆబ్జెక్టివ్ తీసుకోండి, ఎందుకు పెడుతున్నాను యాడ్ అనేది. రియల్ ఎస్టేట్ కంపెనీకి వెళ్ళాను, డేటా తీసుకున్నాను, పోస్టర్ రెడీ అయిపోయింది. పోస్టర్ రెడీ అయిపోయిన తర్వాత ఆ పోస్టర్ అనేది నేను యాడ్ అనేది దేనికోసం పెట్టాలి. ఈ కేటగిరీస్ అన్ని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ అవేర్నెస్. ఇదేంటంటే రెగ్యులర్ అన్నమాట. మనం ఈ అవేర్నెస్ ఆప్షన్ ఎప్పుడు వాడతాము అంటే కొత్త కంపెనీ పెట్టినప్పుడు. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నట్టు రెస్టారెంట్ అది ఓపెన్ చేస్తే ఆటోకి మైకులు అవన్నీ పెట్టేసి పబ్లిసిటీ చేస్తూ ఉంటారు మార్కెట్లో. సో ఆ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ కనుక మనకు ఉంటే మనం విజయవాడ లాంటి లొకేషన్ ని తీసుకొని అవేర్నెస్ యాడ్ పెట్టేస్తే కొన్ని లక్షల్లో కనిపించింది యాడ్ అనేది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోవచ్చు విజయవాడ వాళ్ళందరికీ కూడా. ఈ యాడ్ ద్వారా పాయింట్ ఏంటంటే, ఈ యాడ్ ఎందుకంటే జనాలకి రీచ్ అవ్వడానికి మాత్రమే. మన యాడ్ చూసి జనాలు మనల్ని కాంటాక్ట్ అవ్వరు దీంట్లో. అర్థమవుతుందా? అవేర్నెస్ అనే యాడ్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, మనం ఒక కొత్త కంపెనీ ఓపెన్ చేసినప్పుడు కంపెనీ గురించి జనాల్లో తెలియాలి అనుకుంటే అవేర్నెస్ అనే ఆప్షన్ తీసుకుంటాము. అర్థమవుతుందా? అవేర్నెస్ ఇక్కడ చూడండి సైడ్ ఆప్షన్స్ ఇచ్చారు. ఈ అవేర్నెస్ ఆప్షన్ తీసుకుంటే నేను రీచ్ అవ్వచ్చు, బ్రాండ్ గురించి అవేర్నెస్ చూపించుకోవచ్చు, లేదా ఒక వీడియో క్రియేట్ చేస్తే ఆ వీడియోకి వ్యూస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టోర్ లొకేషన్ అవేర్నెస్. స్టోర్ లొకేషన్ అనేది మార్కెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాఫిక్ చూడండి. ఇప్పుడు మొన్న ఎంబ్రాయిడరీకి రిలేటెడ్ గా ఒక పేజ్ క్రియేట్ చేశాం కదా, ఆ పేజ్ తో మనం డైరెక్ట్ యాడ్స్ పెట్టేసుకోకూడదు. ఫస్ట్ కొంచెం అవేర్నెస్ ఈ ఆప్షన్ తీసుకొని యాడ్స్ రన్ చేసుకొని నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళాలి. అండ్ ఇప్పుడు ఇన్ని కేటగిరీస్ ఉన్నాయి కదా, ఈ కేటగిరీస్ తో మనం ప్లాన్ అనేది ఎట్లా డిజైన్ చేసుకోవాలి, ఎప్పుడు ఏ కేటగిరీ ఏ ఆబ్జెక్టివ్ యూజ్ చేస్తాము, ఇవన్నీ కూడా నేను ప్రాక్టికల్ గా ఒక క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నాను కాబట్టి క్యాంపెయిన్ బేస్ చేసుకొని చూపిస్తాను. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్తే మనకి 6 టైప్స్ ఆఫ్ యాడ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి.
అది ఫస్ట్ అవేర్నెస్ తీసుకుంటే జనాలకి రీచ్ అవ్వడానికి మాత్రమే. ఇప్పుడు సెకండ్ వన్ ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ అనే ఆప్షన్ చూస్తే మనకి ఆల్మోస్ట్ మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉందనుకోండి, నేను ఒక యాడ్ పెట్టేసి నా యాడ్ ద్వారా జనాన్ని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లోకి తీసుకొని రావచ్చు. ఇందాక మీరు సైన్ అప్ బటన్ చూసారు కదా, ఆ సైన్ అప్ ప్లేస్ లో వ్యూ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అనేసి వచ్చేసింది ఇక్కడ. సరే, అదే విధానంగా లింక్ క్లిక్స్. సైన్ అప్ చూసిన పేజ్ లో అక్కడ లింక్ ఒకటి పెట్టేయచ్చు. నేను అది ఎయిదర్ వెబ్సైట్ లింక్ పెట్టుకోవచ్చు, ల్యాండింగ్ పేజ్ లింక్ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఒక కొత్త వెబ్సైట్ క్రియేట్ చేసేసి, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం నైకా చూసాం కదా, నైకాకి రిలేటెడ్ గా ఒక కొత్త ప్రోడక్ట్ అనేది లాంచ్ అయింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వెబ్సైట్ లోకో ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లోకో అందరికీ కనిపించేలాగా యాడ్ పెట్టేస్తారు. పెట్టేసి ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ గా వాళ్ళ వెబ్సైట్ కి కానీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఈ ఆప్షన్స్ చూస్ చేసుకుని వెళ్తారు. అండ్ ఇక్కడ మెసెంజర్, ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్, ఈ ట్రాఫిక్ అనేది యూస్ చేసుకొని జనాన్ని ఈ ప్లేసెస్ కి మనం డ్రైవ్ చేయొచ్చు, మెసేజెస్ తీసుకోవచ్చు. మెసేజెస్ తీసుకోవడం అంటే నా యాడ్ చూసి కస్టమర్లు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ట్రాఫిక్ లో. నెక్స్ట్ కాల్స్. అండ్ సేమ్ సైన్ అప్ చూసిన దగ్గర మీరు కాల్ నౌ అని పెట్టచ్చు. మనం కాల్ నౌ అని పెట్టేస్తే దానిపైన క్లిక్ చేస్తే కాంటాక్ట్ నెంబర్ అది ఓపెన్ అయిపోతుంది. కస్టమర్ అనేది కాల్ ప్లేస్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఇది ట్రాఫిక్. నెక్స్ట్ ఎంగేజ్మెంట్. Get more messages, purchases through messaging, video views, post engagement, post likes or relevant responses. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు, మెసేజెస్, పర్చేస్ త్రూ మెసేజింగ్, వీడియో వ్యూస్, పోస్ట్ ఎంగేజ్మెంట్, పోస్ట్ లైక్స్ ఆర్ ఈవెంట్ రెస్పాన్సెస్. ఈ ఆప్షన్ ఎంగేజ్మెంట్ అనేది యూజ్ చేసుకొని మనం సేమ్ ట్రాఫిక్ కి దీనికి ప్లస్ నెక్స్ట్ నుంచి కేటగిరీస్ కొంచెం సేమ్ ఉంటాయి, కానీ డిఫరెన్స్ అనేది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎంగేజ్మెంట్ లో ఏంటంటే ఈ ఆప్షన్స్ అనేవి మనకు ఉన్నాయి. లైక్ వీడియో వ్యూస్ తెచ్చుకోవచ్చు, పోస్ట్ కి వ్యూ లైక్స్, కామెంట్స్ అట్లాంటివి తీసుకోవచ్చు. కన్వర్షన్స్ అంటే ఎంతమంది మన యాడ్ చూసి మన కంపెనీని అప్రోచ్ అయ్యారు, ఆ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. లేదంటే కాల్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఓకే, ఎంగేజ్మెంట్ అనేది ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే ఫస్ట్ మన పోస్టర్ ఇమేజ్ చూసినప్పుడు ఆ పోస్టర్ ద్వారా జనాలు ఆ కంపెనీని రీచ్ అవ్వాలి, లేదంటే ఆ వీడియోకి అట్రాక్ట్ అవ్వాలి, ఆ వీడియోకి రెస్పాండ్ అవ్వాలి. మనం యాడ్ పెట్టేది ఏదో ఇమేజ్ పెడతాము లేదంటే వీడియో పెడతాము, ఈ రెండు ఏదో ఒకటి పెట్టినప్పుడు కస్టమర్ అనే వాళ్ళు దాన్ని చూసినప్పుడు వాళ్ళు ఏదంటే దానికి లైక్, కామెంట్, షేర్ ఇట్లాంటివన్నీ కూడా ఎంగేజ్మెంట్ ద్వారా వర్కౌట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లీడ్స్. సో ఇక్కడ చూడండి, కలెక్ట్ లీడ్స్ ఫర్ యువర్ బిజినెస్ ఆర్ బ్రాండ్. మనం ఈ ఆప్షన్ అనేది యూజ్ చేసుకొని మన బిజినెస్ కి, ఇప్పుడు మీరు లాస్ట్ టైం నేను చూపించిన యాడ్ అనేది లీడ్ యాడ్ అనమాట. నేను బిజినెస్ రన్ చేయాలంటే నాకు లీడ్స్ కావాలి, ఆ లీడ్స్ కోసం నేను యూజ్ చేసే ఆప్షన్ లీడ్స్ యాడ్. ఈ లీడ్ యాడ్ యూజ్ చేసుకొని మనం కాంటాక్ట్ ఫామ్ ఉంది కదా, ఇన్స్టెంట్ ఫామ్ అని ఇచ్చారు. ఇన్స్టెంట్ ఫామ్ అంటే ఇందాక నేను అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా ఇన్స్టెంట్ ఫామ్ కిందకి వస్తాయి. ఓకే, ఒక్క సెకండ్.
సో లీడ్ ఆప్షన్ ఏంటంటే ఇన్స్టెంట్ ఫామ్ ఉంది. ఇన్స్టెంట్ ఫామ్ ఇన్ ద సెన్స్ నేను కస్టమర్ని కొన్ని క్వశ్చన్స్ అడిగి ఆ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్స్ తీసుకొని అప్పుడు లీడ్ తీసుకోవచ్చు. లేదు అంటే మన మెసెంజర్ కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా తీసుకోవచ్చు. ఈ కన్వర్షన్స్ ఇప్పుడే వదిలేయండి, ఇది ఒక టాపిక్ కిందకు వస్తుంది, ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ సైన్ అప్ ఉన్న ప్లేస్ లో అగైన్ కాల్స్ అనే ఆప్షన్ తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ యాప్ ప్రమోషన్స్. సో ఈ పర్టికులర్ ఆబ్జెక్టివ్ యూజ్ చేసుకొని మనం ఏం చేయాలి, మన దగ్గర ఒక యాప్ ఉందనుకోండి, ఆ అప్లికేషన్ కి ఇన్స్టాల్స్ కావాలి, జనాలు మన యాప్ అనేది డౌన్లోడ్ చేయాలి. అప్పుడు ఈ పర్టికులర్ ఆప్షన్ యూజ్ చేసుకుంటాను, యాప్ ప్రమోషన్స్. ఈ సేల్స్ అనే దానిపైన నాకు సపరేట్ గా ఒక 4-5 క్లాసెస్ పడతాయి, డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికి మాత్రం మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఈ 5 ఆప్షన్స్ చూడండి. సేల్స్ మనం ఒక 4-5 టాపిక్స్ కవర్ చేద్దాం, 4-5 క్లాసెస్ లో కవర్ చేద్దాం. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్లాస్ సరిపోతుంది. ఫస్ట్ ఏంటంటే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో మనం చూసే స్పాన్సర్డ్ యాడ్స్ అన్ని ఇక్కడ నుంచే వస్తాయి, ఈ డాష్ బోర్డ్ నుంచే వస్తాయి. ఈ డాష్ బోర్డ్ లో మనం పెట్టే యాడ్స్ అనేవి కేటగిరైజ్ అయి ఉంటాయి, 6 కేటగిరీస్ ఉంటాయి. దాంట్లో మనం మోస్ట్లీ ఈ 5 వాడతాము, 1, 2, 3, 4, 5. మనకు వచ్చే రిక్వైర్మెంట్, మనకు వచ్చే ఆబ్జెక్టివ్, లేకపోతే కంపెనీ ఓనర్, లేకపోతే మన మేనేజర్ రిక్వైర్మెంట్ ఏదైతే చెప్తారో ఆ రిక్వైర్మెంట్ నేను బేస్ చేసుకొని దీంట్లో ఏదో ఒక కేటగిరీ యూజ్ చేసుకొని యాడ్స్ అనేవి పెడతాను. ఓకే, మీరు ఈ డాష్ బోర్డ్ ఎట్లా చూడాలో చూపించాను నేను. అందరూ ఒకసారి డాష్ బోర్డ్ ఓపెన్ చేసి ఈ కేటగిరీస్ చూడండి. ఫేస్బుక్ ఓపెన్ చేయండి అందరూ. ఫేస్బుక్ లో లెఫ్ట్ సైడ్ అండ్ మేక్ షూర్ ప్రతి ఒక్కరు ఏంటంటే పర్సనల్ అకౌంట్ లోనే ఉండాలి. పేజ్ లోకి వెళ్ళి యాడ్స్ మేనేజర్ వెతికితే కుదరదు. మీ ప్రొఫైల్స్ లో చూడండి, ఇక్కడ చూడండి. మనం దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఆపరేట్ చేసే పేజెస్ అన్ని కనిపిస్తాయి. మనం ఈ పేజెస్ లో ఉండి యాడ్స్ మేనేజర్ కి వెళ్ళొద్దు, మన పర్సనల్ అకౌంట్ లోకి వచ్చి వెళ్ళండి. ఇప్పటికి నెక్స్ట్ క్లాసెస్ లో ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది నేను చూపిస్తాను. యాడ్స్ మేనేజర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చే ఆప్షన్స్ అన్ని ఒకసారి వెరిఫై చేయండి. ఈ టైంలో మీరు చేయాల్సిన ఆప్షన్స్ క్యాంపైన్స్, అడ్వర్టైజ్మెంట్, సెట్టింగ్స్, బిల్లింగ్ అండ్ పేమెంట్స్. ఈ ఆప్షన్స్ రెగ్యులర్ గా చూస్తాం మనం, మీరు ఒకసారి వెరిఫై చేయండి. నెక్స్ట్ క్రియేట్ పైన క్లిక్ చేయండి. క్రియేట్ పైన క్లిక్ చేసి మనకుండే ఆబ్జెక్టివ్స్, ఈ ఆబ్జెక్టివ్స్ అన్ని కూడా 1 by 1 మీరు డీటెయిల్ గా ఒకసారి చదవండి. ఈ ఆబ్జెక్టివ్ దేనికి పనికొచ్చింది, రైట్? ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ట్రాఫిక్ సోర్స్ ఏంటి, ఎందుకు చేస్తున్నాం, ఎంగేజ్మెంట్ ఎప్పుడు యూజ్ చేస్తున్నాం, లీడ్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం, యాప్ ప్రమోషన్స్ ఎట్లా. ఈ సేల్స్ ఒకటి చూడొద్దు, నేను చెప్తాను ఎప్పుడు చూడాలో. ఓకే, నెక్స్ట్ క్లాస్ నుంచి ఏంటంటే 1 by 1 అవేర్నెస్, ట్రాఫిక్, ఎంగేజ్మెంట్, లీడ్స్ అండ్ యాప్ ప్రమోషన్. 1 by 1 క్యాంపైన్స్ ఓపెన్ చేసి క్యాంపైన్ సెటప్ ఎలా చేయాలి, క్యాంపైన్ ఎట్లా రన్ చేయాలి అనేది చూపిస్తాను. ఓకే, ఫర్ టుడే ఈ రోజుకి మనం డిస్కస్ చేసింది కంప్లీట్ గా యాడ్స్ మేనేజర్ గురించి, ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్. చందు, ఇది మొబైల్లో రాదు, మనకి గ్యారంటీగా ల్యాప్టాప్ ఉండాల్సిందే యాడ్స్ చేయాలి అంటే. మొబైల్లో రావాలి అంటే యాప్ ఒకటి ఉండిద్ది. ఈవెన్ ఇప్పుడు నేను ఇంత క్లారిటీగా చూపిస్తున్నాను కానీ మొబైల్లో మీకు అలా కనిపించదు. ఒకసారి ఇలా చూడండి, స్క్రీన్ అందరికి కనిపిస్తుంది కదా.
మీ మొబైల్స్ లో గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్ళండి. సెర్చ్ బార్ లో యాడ్స్ మేనేజర్ అని క్లిక్ చేయండి. ఇది యాప్. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చండి. అందరూ చందు అని కాదు, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇప్పుడు నేను చూపించిన ఆప్షన్స్ అన్ని మీరు మొబైల్లో చూడొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. యాడ్స్ మేనేజర్ ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసి మనం లోపలికి వస్తే ఫస్ట్ మనకు కనిపించే డాష్ బోర్డ్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, ఈ ప్లస్ బటన్ పైన క్లిక్ చేస్తే నేను చెప్పిన ఆప్షన్స్ అన్ని మీకు కనిపిస్తాయి. కానీ కుదిరితే అందరూ అట్లీస్ట్ ఒక బేసిక్ ల్యాప్టాప్ అన్న ప్లాన్ చేసుకోండి. ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ లో లాంగ్ టర్మ్ కెరియర్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నారు. లేదు ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ఇంటర్న్షిప్ కోసం వచ్చాము, అటెండెన్స్ కోసం వచ్చాము అంటే మీ ఇష్టం. డిజిటల్ మార్కెటింగ్ అయితే 100% స్కోప్ ఉంది. ఒక బేసిక్ ల్యాప్టాప్ సెట్ చేసుకోగలిగితే ఈ ఆప్షన్స్ అన్ని కూడా మనం వర్కౌట్ చేయొచ్చు. సో ఫేస్బుక్ యాప్ తో పాటు యాడ్స్ మేనేజర్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. యాడ్స్ మేనేజర్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయ్యేటప్పుడు ఫేస్బుక్ తో లాగిన్ అయిపోతే చాలు, మీకు డాష్ బోర్డ్ అంతా కనిపిస్తుంది. నెక్స్ట్ క్లాస్ నుంచి 1 by 1 క్యాంపెయిన్స్ అనేవి సెటప్ ఎట్లా చేయాలి, లోపల ఆప్షన్స్ అనేవి ఎట్లా ఉంటాయి, అమౌంట్ అనేది ఎట్లా తీసుకోవాలి, డైలీ అమౌంట్ అనేది ఎంత ఖర్చు పెట్టాలి, ఇట్లాంటివన్నీ నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఎవరికైనా